రద్దీ బాధ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్ళండి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి వాహనాల రద్దీ ఇది. శని ఆదివారాల్లో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. గత ఏడాది భోగికి ముందు రోజు దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్ చేరుకోవడానికి దాదాపు 3 నుంచి 4 గంటలు పట్టిందట. జస్ట్ ఎంత చౌటుప్పల్ టు దిల్సుఖ్ నగర్ మహా అయితే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. 3 నుంచి 4 గంటలు పట్టింది పోయినసారి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఈ రహదారి మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారట. సో బెటర్ ఇక్కడ నుంచి పోకపోవడమే బెస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే చాలా దారుణమైన రోడ్ ఇది. ఇంకా ఇవాళ రేపైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో రూట్ మార్చండి అంటున్నారు, అటువైపు వెళ్ళే వాళ్ళు రూట్ మార్చండి అని చెప్తున్నారు, లేకపోతే సినిమా కనిపిస్తుంది. సో మరి డే టైం ఒక లెక్క అయితే మళ్ళీ ఆఫ్టర్ 5-6 తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుంది. దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్కు 1 గంటలో చేరుకోవచ్చు. కానీ పోయినసారి భోగికి ముందు రోజు 3 నుంచి 4 గంటలు పట్టింది. ఈసారి పండుగకు అదే స్థాయిలో రాకపోకలు సాగవచ్చు. దీన్ని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ హైవే పైన వాహనాల రద్దీ మొదలైంది. బేసిక్గా సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది, మండే, ట్యూస్డే, వెన్స్డే ఫెస్టివల్ ఉంది. సో దీంతో ఫ్రైడే ఈవినింగ్ నుంచే బయలుదేరడం స్టార్ట్ చేసిరు. ఇవాళ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ హైవే పైన వాహనాల రద్దీ మొదలైంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి 16 టోల్ బూతులు ఉన్నాయి. ఇక్కడ చౌటుపల్ పంతంగి దగ్గర విజయవాడ మార్గంలోనే 10ంటిని తెరవడం గమనార్హం. శని ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండబోతున్నది. మొత్తం టోల్ బూత్స్ పెంచినా కూడా ఇదే సిచ్యువేషన్ అట. పైగా ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతుంది. అప్పుడు హైవే పైన వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. మరోవైపు చౌటుప్పల్లో అండర్ పాస్ నిర్మిస్తూ ఉండడంతో రాకపోకలకు ఇప్పటికే సమస్యగా ఉన్నది. వీటన్నింటి కారణంగా సంక్రాంతికి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు ఇలా వెళ్ళండి అంటున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్పల్లి, అద్దంకి జాతీయ రహదారిపైన ప్రయాణిస్తూ ఉంటారు. వీరు విజయవాడ హైవే పైన వస్తే హయత్ నగర్, అబ్దులాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా కొంత దూరం పెరిగిన హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది. హైదరాబాద్ నుంచి మనం ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం అట్లా ఆ ఏరియా అట్లా పోతే మీరు మళ్ళీ అక్కడ టచ్ అవుతారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ పైకి వెళ్ళి బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవేలోకి వెళ్తే సరిపోతుంది. సో వాళ్ళకి ఇంకొక అంటే ఆ సాగర్ ఎట్లా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అవుటర్ ఎక్కండి. అవుటర్ ఎక్కిన తర్వాత బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని అటు ప్రయాణం చేయండి. కొంత దూరం పెరగవచ్చు కానీ ఈజీగా వెళ్ళిపోతారు. ఇగో అండ్ దాంతోపాటు ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారికి ఇలా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. మళ్ళీ అక్కడ నేషనల్ హైవే టచ్ అవుతారు. ఉప్పల్ టు భువనగిరి, భువనగిరి టు రామన్నపేట్, చిట్యాల్, మళ్ళీ అట్లా హైవేకి చేరుకోవచ్చు. నార్కట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. ఎందుకంటే నార్కట్పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపుగా వెళ్తాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మిగతావి విజయవాడ వైపు వెళ్లడంతో మిగతా 2 టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ జామ్ ఉండదు. హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి గట్కేసర్లో ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా నేరుగా భువనగిరికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మనం అవుటర్ ఎందుకు ఎక్కాలి, కింది నుంచి పోతే అయిపోతుంది కదా ఉప్పల్ నుంచి డైరెక్ట్గా అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఆడ ఎలివేటెడ్ కారిడార్ పేరుతో 7 ఏళ్ళుగా నరకంగా అనిపిస్తున్నది జనానికి. అండ్ మీరు ఉప్పల్, మేడిపల్లి దాటాలంటేనే సుక్కలు కనిపిస్తాయి. సో కాబట్టి ఆ కింది నుంచి కాకుండా, అంటే ఆ రోడ్డు నుంచి కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ దగ్గరలో అవుటర్ ఉంటే అవుటర్ ఎక్కేసి డైరెక్ట్ గట్కేసర్ దగ్గర దిగండి, అది ఇంకా బెటర్. విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చిందట. గంటలోపే నగరాన్ని దాటి వెళ్లే అవకాశం. ఎక్కడిది? విజయవాడ బైపాస్ రోడ్డు, ఇది దాదాపుగా కంప్లీట్ అయిందట. అండ్ దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేమంగా వెళ్ళి భద్రంగా రండి. సొంతూళ్లకు వరుస కడుతున్న జనం, నేడు రేపు భారీ సంఖ్యలో ప్రయాణాలు, అతివేగం, అర్ధరాత్రి ప్రయాణాలు వద్దు, కారు కండిషన్ చూసుకోవాలి. సో ఇవన్నీ వీళ్ళు జాగ్రత్తలు కూడా రాసిరు. 80 కిలోమీటర్ల వేగం దాటొద్దు, రాత్రి వద్దు, ఏమవుతుంది 6 తర్వాత ఆఫీస్ అయిపోద్ది, 6-7 తర్వాతనో వెళ్దాం పద బయలుదేరదామని స్టార్ట్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళ కోసం అనమాట. కానీ ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణికులను ఇబ్బంది పెడితే ప్రైవేట్ బస్సులు సీజ్ చేస్తారట. రవాణా మంత్రి పొన్నం హెచ్చరిక. ఎప్పుడు అంత అయిపోయినాకనా ఇబ్బంది పెట్టే, డబ్బులు వసూలు చేసే, 4 4
టైమ్స్ రేట్లు పెంచేసి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇంక ఇప్పుడు కొత్తగా మనం చెప్పేదేముంది? సో ఇది ప్రజలకు సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా పండగకి ఇంటికి వెళ్ళే వాళ్ళ కోసం.